We will bash KKR bowlers, they will bash our bowlers seated for a thriller. తండ్రిని దూరం చేసావు, నా ప్రేమను దూరం చేసావు, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్దంటావా? What's your probable top 4? జస్ట్ సరదాగా అలా ఒక ప్రెడిక్షన్. ఎస్, ప్లే ఆఫ్స్కి ఏ టీమ్స్ వెళ్తాయని నేను అనుకుంటున్నానంటే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఐపీఎల్ మీమ్ నైట్స్ ఎపిసోడ్ 2. లాస్ట్ టైం ఈ మిక్సర్ అనే. సో ఎస్, ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఈరోజు నేను స్ట్రీమ్ చేసే టైంకి 2 మ్యాచ్లు అయినాయి. ఇద్దరు దిగ్గజాలు రోకో ఎర్ర కొట్టారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ టు ది ఐపీఎల్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మేము మరి 15 ఓవర్స్కే 200 చేసి ఇప్పుడు 33 బాల్స్కి 50 కొట్టారంటున్నారు. మరి ఎన్ని బాల్స్కి 60 కొట్టాడు, 180 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడు. జేకబ్ డవి అనేటోడి మీద నాకు అసలు నమ్మకం లేదు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ అసలు వాడలేదు. తీరా చూస్తే పవర్ ప్లేలోనే సర్దిస్తాడు మొత్తం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ అస్ బిలీవింగ్ సపోర్టింగ్. మంచి ఒరిజినల్ ఆర్సీబీ జెర్సీ ఆర్డర్ పెట్టా. అది రాగానే కుమ్మేద్దాం, లైక్ ఇంకా అది మొత్తం అది వేసుకునే దాన్ని మొత్తం నేను ఐపీఎల్ అలా అంటాం కానీ ఉతుతాం. అమ్మ, ఇఫ్ యూర్ వాచింగ్ ఉతుతాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సిఎస్కే ప్లేయర్స్. ఓకే, నాకు టైఫాయిడ్ మిస్, నాకు చికెన్ గున్యా మిస్, నాకు హార్ట్ అటాక్ మిస్, నాకు డెంగ్యూ ఫీవర్ మిస్, నాకు మలేరియా మిస్, నాకు హెచ్ఐవి మిస్. హెచ్ఐవి నాతో ఇంకో చెప్పరా, హెచ్ఐవి నాది మిస్, మీరు అబద్ధాలు చెప్తున్నాను మిస్. అది అలా ఉందో పరిస్థితి సిఎస్కే. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవ్వలేదు, అంతమంది వెనక్కి వెళ్ళిపోతారు ఇట్రా. ఈ ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది లేదా అన్న ఎక్సైట్మెంట్ కన్నా ప్లేయర్స్ ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు వెళ్ళిపోతారు అనేది అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు గ్రీన్ వచ్చాడు, ఆడు బౌలింగ్ వేయకూడదంట. ఇది ధోని ఫస్ట్ కొన్ని మ్యాచ్లో ఉండంట. సిఎస్కే అయితే పాపం అమ్మ, సగం ప్లేయర్లే లేరు వాళ్ళ దాంట్లో. సాడ్. వాచింగ్ రోహిత్ శర్మ డాన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మ్యాచ్ వాజంట్ మై బింగో కార్డ్. నాకు రహానే చూస్తే నో బక్వాస్ ప్లేయర్ అనిపిస్తుంది తెలుసా. ఎవరు పట్టించుకోరు రహానే గురించి. ఈ ప్లే T20 ఇండియాకి చాలా ఎక్కువ రోజులు ఆడాడు. మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తెచ్చాడు. ఎన్ని చేసి నిన్న అసలు అదేం ఆట, అది ఎర్ర కొట్టాడు. వాట్ లైక్ గేమ్ ఎస్టర్డే చాలా బాడాడు. కేవలం బౌలింగ్ ఇట్రా అలా ఉంది మరీ. ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఏమొచ్చినా దిస్ విల్ బీ ఎపిక్ ఫర్ ఎవర్. అసలు దిస్ విల్ బీ ఇన్ ద రికార్డ్ బుక్స్ ఆఫ్ ఇండియన్ మీమ్ హిస్టరీ. ఒకడు 49 ఆల్ అవుట్ అంటాడు, ఇంకొకడు 973 క్రాస్ చేసి చూపించండి అంటాడు, ఇంకొకడు ధోని రెస్ట్ 2 వీక్స్ అంటాడు, ఆర్సీబీ కోహ్లీ టీం ఫస్ట్ కప్ అంటాడు, ఎంఐ వాళ్ళు ఎంపైర్స్ కొనేసారంటారు, ఎస్ఆర్హెచ్ వద్దు, ఎస్ఆర్హెచ్ కప్ వద్దు, 300 ముద్దు అంటున్నారు. కాపీరైట్ పడుతూ ఉంది. రితు విల్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ ఆయుష్, ఆయుష్ విల్ ప్లే ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్రెవిస్, ఉర్విల్ విల్ ప్లే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎంఎస్డి, దరిద్రం విల్ ప్లే ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిఎస్కే. సరిపోయింది బో. ప్రణయ్ బోన్ చేసావా, మౌనిక నేను చేసా నువ్వు చేసావా. రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. నా చీప్ గా తయారయ్యావు కదా బజార్దానా. మళ్ళీ వచ్చిందిరా బాబు ఈ మేము. మళ్ళీ వద్దన్న వస్తుంది. దీనికి క్రికెట్కి ఏ సంబంధం లేదు. బై ద వే, జస్ట్ అలా. దిస్ ఈజ్ ఐపీఎల్ మీమ్ నైట్స్ ఎపిసోడ్ 2. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు, నరికేయాలండి. ఈ అబ్బ తిట్టామడికి, ఈ వాళ్ళకి తిట్టామడికి, ఈ అమ్మని తిట్టామడికి, మనం పెన్నని ఎప్పుడు అవలా పెన్ను బజార్ తండ్రి. ఓరి బాబోయ్, సడన్గా ఇది ఎందుకు వైరల్ అవుతుందిరా బాబు. ఫిల్ సాల్ట్ కవరింగ్ ద గ్రౌండ్ టుడే. అయినా ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడు ఇట్రా. వాట్ ఎ క్యాచ్. నేను వెళ్ళిపోయింది అంటున్నాను 4. బుర్ర పాడు. నేను యాక్చువల్లీ నాకు సాల్ట్ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు కదా, సాల్ట్ ప్లేస్లో బెత్తలను ఆడించచ్చు కదా కొన్ని మ్యాచ్లు అనుకున్నాను. నేను ఎప్పుడైతే 2 క్యాచ్లు పెట్టాడో నేను అనుకున్నాను. టాకింగ్ ఆఫ్ ది సెకండ్ క్యాచ్, చాలా కాంట్రవర్సీ జరిగిందని చుట్టుపక్కల.
నేనేమంటానంటే థర్డ్ ఎంపైర్ ఇంకో 2-3 సార్లు చూడాల్సింది, అప్పుడు తెలిసేది అది క్యాచో కాదో ఇంకా క్లియర్గా తెలిసేది. వి విల్ బ్యాష్ కేకేఆర్ బౌలర్స్, వి విల్ బ్యాష్ అవర్ బౌలర్స్ సీటెడ్ ఫర్ ఎ థ్రిల్లర్. ఎర్రగొడుతున్నాం మనం మామూలుగా లేదు ఈసారి. ఇంజురీ క్రైసిస్ ఇన్ సిఎస్కే క్యాంప్. ధోని లైక్లీ టు మిస్ ఫస్ట్ 6 games, డ్రేవిస్ లైక్లీ టు మిస్ ఫస్ట్ 2 to 3 games, స్పెన్సర్ జాన్సన్ లైక్లీ టు మిస్ ఫస్ట్ 6 to 7 games, ఎల్లిస్ రూల్డ్ అవుట్. జనగణమన అధినాయక జయ భారత భాగ్యవి దాత. అరే ఇలా అయితే అందరూ వెళ్ళిపోతే ఇంకెవరు ఆడతారా? సంజు శాంసన్ ఆడుకోలేండి మొత్తం. ఇఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ మెట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ దే విల్ ప్రాబ్లీ స్కోర్ 400. మా అన్నైతే ఎప్పటి నుంచో అంటున్నా ఆడేం చేస్తాడులే కానీ, బట్ రే ఫస్ట్ మ్యాచ్ అడిగాడు ఎప్పుడైనా వచ్చి, రే ఫస్ట్ ఎవరిని ఎక్కుతారంటో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అని అన్నాడు. నేను ఆఫ్ కోర్స్ ఆర్సీబీ అన్న, ఎప్పుడు అలా చెప్పను, బీయింగ్ ఆర్సీబీ ఫ్యాన్ అస్సలు చెప్పను. ఆడు ఎలా చూశాడు, ఏంట్రా నీ నమ్మకం అన్నాడు, మీ బౌలింగే అన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎలిట్ అయిపోయి వాళ్ళు బౌలింగ్ బాగాలేదు, ఎస్ఆర్హెచ్ బౌలింగ్. మై గట్ ఫీలింగ్ సేస్ సిఎస్కే విల్ విన్ టుడే. గట్ హెల్త్ బాగాలేదేమో బ్రో, చూపించుకో. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. వాట్స్ యువర్ ప్రాబుల్ టాప్ 4? జస్ట్ సరదాగా అలా ఒక ప్రెడిక్షన్. ఎస్, ప్లే ఆఫ్స్కి ఏ టీమ్స్ వెళ్తాయని నేను అనుకుంటున్నానంటే ముంబై, ఆర్సీబీ, పంజాబ్. ఈ 4th ఏది వస్తుందా అని డౌట్. ఢిల్లీ రావాలి కానీ ఢిల్లీ వాళ్ళు రారు. ఇఫ్ ఢిల్లీ హ్యాస్ కొంచెం లక్ ఢిల్లీ వెళ్తుంది అనుకుంటున్నాను. ఇవి నా 4 ప్రెడిక్షన్స్, టాప్ 4. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంతకన్నా మంచి హాలీవుడ్ సీన్ చూపిస్తే రైట్ టైం సెటిల్ ఉంటారు. ఓకే, You scold my father, I am silent. You scold my mother, I am silent. But your daughter Faira, kind of girl. You said market girl. Please, without my father, I'm nothing. Please, go away. ఏం జరుగుతుంది ఇక్కడ? Please. సరే, If you cry, I will kill him. మార్కెట్ గర్ల్, అదే కదా మార్కెట్ గర్ల్ అంట. బజార్దా ఎలా వస్తారు అలాంటి ఐడియాలు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సిఎస్కే ఫ్యాన్స్ సాడ్ టు సిఎస్కే ఫ్యాన్స్. అండ్ ఇదే ఇదిలో ధోని ఏమైనా రిటైర్మెంట్ ఇచ్చాడు అనుకో, అంతే ఇంకా. అంతులేని ప్రేమను లోపల దాచుకునే టంత తేలికనా, అంతే. ఇలా ఇదే శ్రీనంద పెంటపాటి కామెంటెడ్. చెప్పుకుంటే ట్రోల్ చేస్తారు కానీ అసలు మన ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ చూసినంత దరిద్రంల ముందు సిఎస్కేవి ఒక మూలకు కూడా రావు బాయ్. అడిషనల్గా వాళ్ళకి 5 cups కూడా ఉన్నాయి. అదే కదా, అరే నేను ఒక్కసారిగా చూసి ఒరిజినల్ అనుకున్నా కదరా. ఓకే, నా తండ్రిని దూరం చేసావు, నా ప్రేమను దూరం చేసావు, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్ అంటావా? ఓ మై గాడ్, దానిలో బోయా మామ యాక్టింగ్ టాప్ నచ్చి చెప్పాను కదా. లాస్ట్ మనం ఐపీఎల్ మీమ్ మినిట్స్లో మాడుకున్నాం అని ఒకటి ఉంటుంది. ఐకానిక్ పీసెస్ ఇది. క్యాచ్లు పట్టరు, మిస్ ఫీల్డింగ్స్, రాడ్ బౌలింగ్, వచ్చాగని బ్యాటింగ్. ఈ మీమ్ ఎవరి గురించో చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇన్ ఫస్ట్ మ్యాచ్. డ్రాప్డ్ అన్ ఈజీ క్యాచ్, కేమ్ టు బ్యాట్ as an opener, played an effortless lofted 6, scored match winning 50 in chase. Rohit Sharma literally repeated all the things Virat Kohli did in the first match. What a coincidence. Yes, ఇదే IPL అంటే. ఇండియన్ వింటేజ్ ప్లేయర్స్ వచ్చి ఆడితే, అండ్ దట్టు రోహిత్ కోహ్లీ లాంటి వాళ్ళు ఆడితే అది దా మాస్. రే ఎవడ రైత్ చేసింది? కానీ నీ కూతురు నిప్పురా. దేవుడా, మళ్ళీ వచ్చాడయ్యా బెల్లమన్నా అదంట. అదే కదా, మీ టు మై ఫ్రెండ్ ఫర్ నో రీజన్. హలో, మా నాన్నని తిట్టావు ఊరుకున్నా, మా బతుకుని తిట్టావు ఊరుకున్నా, మా అమ్మని తిట్టావు ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి తాకరా చూద్దాం, తాకితే మసెక్కత మొత్తం, దురాత్ముల దురాగతం మొదలే. అమ్మా, ఇప్పుడు ఎడిటర్ ఆ 3 versions పెట్టి వెనకాల కామెడీ ఎఫెక్ట్లు పెట్టి బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో వీడియోలో పెడతాడు. అదే ఎడిటర్ మ్యాజిక్ అంటే. ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది ఇది. ఎస్, ఒరే
అందరూ వాడి మీద పడ్డారంటరా. నాట్ అగైన్ ప్లీజ్. ఎవరు? మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్దంటావా? సాడ్, ఎంత సాడ్ అంటే అంత సాడ్. ఇదే ట్రా. నితీష్ కుమార్ ఇంటర్నేషనల్ 53-28-10 IPL 4-5-21. అంటేనేమో సన్నిగాని తొక్కేస్తాండ్రు అంటాండ్రు. ఈడికి తొక్కేసుకుని మా మీద వేస్తారేట్రా. సో యాప్ట్. రెడ్డి బాయ్ ప్లీజ్. ఎంత నువ్వైనా RCB ఫ్యాన్ అయినా తిలక్ వర్మ, రెడ్డి ఇద్దరు ఆడాలి. మన తెలుగు వాళ్ళు ఏ టీంకి ఆడినా మంచిగా ఆడాలి. రోకో ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్ 2 ఉంటే సూపర్ ఉంటుంది సుకూన్. అది IPL అంటే. నిజంగా అది జరిగితే అది IPL అంటే. ఇండియన్ ప్లేయర్లు ఆడాలి, ఇండియన్ ప్లేయర్లు ఆడాలి. ఇప్పుడు లాస్ట్ టైం సాయి సవర్స్ని ఎలాంటి వాళ్ళు ఆడితే మనకు ఎంత ఊపు వచ్చింది. ఇండియన్ IPL అనేది ఏంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇండియన్. హూ స్లెప్ట్ at 1 AM. My airport's at 3 AM. దిస్ ఈజ్ నాట్ మీమ్, దిస్ ఈజ్ మై లైఫ్. ఆయా షేర్ పాట విని 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 ఎయిర్పోర్ట్స్ తిరిగి నేను తిడతా ఏదో రోజు. యూజువల్లీ ఎయిర్పోర్ట్స్ ఆర్ నాట్ మై స్పీకర్స్ కదా. ఏదో రోజు అవి తిడతాయి. ఎన్నిసార్లు అంటావరా ముంబలికే ఆయా షేర్ అంటే. వాచింగ్ ఫిల్ సాల్ట్ టేకింగ్ టఫ్ క్యాచెస్ ఎట్ బౌండరీ. బుజ్జి నువ్వు నా బుజ్జివే కదా, నా కొడుకువే కదా. నువ్వు చిట్టి కోసం పరిగెత్తినప్పుడే అనుకున్నా నువ్వు నా బుజ్జివని. అవునా? నేను ఈ బుజ్జిని ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఏబిడి అండ్ క్రిస్ గేల్. మెయిన్లీ ఏబిడి. క్రిస్ గేల్ కన్నా కొంచెం ఒక మెట్టు ఎక్కువ ఎమోషన్ RCB వాళ్ళకి. ఫస్ట్ డే యాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పైన్ సన్ రైజర్స్ క్యాంప్. మొన్న మన కౌశిక్ ఉంటాడు కదా, కౌశిక్ భయ్య, మన కౌశిక్ అండ్ కోలో నితీష్ కుమార్ రెడ్డిది ఒక పాడ్కాస్ట్ జరిగింది. అందులో నితీష్ కుమార్ రెడ్డి అంటాడు చిన్నప్పటి నుంచి నీది ఫేవరెట్ టీం అని. నా ఇన్స్పిరేషన్ ఒక క్రికెటర్ అన్నాడు, అతనిదే ఫేవరెట్ టీం అని చెప్తాడు. అఫ్ కోర్స్ నాట్ SRH, RCB అనే చెప్తాడు. బేసికలీ కోహ్లీ అంటే ఇష్టం కదా మనోడికి, అందుకనమాట మేము రెఫరెన్స్. దేవదత్ పడిక్కల్ 26 balls 61. ఈడేంటి గుంతించేసుకున్నాడు? ఈడు మన అతులేగా. మన అతులే. యా మన పడిక్కలే. వక్తు బదల్ది జిస్ బాధ బదల్ది అన్నట్టు. అసలు అదేంటి అంటే మాకు బాగానే ఆడాడు స్టార్టింగ్. దాని తర్వాత అలాగే వెళ్ళి ఎక్కడ రాజస్థాన్లో పడ్డాడు, దాని తర్వాత వెళ్ళి LSGలో పడ్డాడు, దాని తర్వాత మళ్ళీ మేము తీసుకొచ్చాం, మళ్ళీ మా నెట్స్లో ఆడాడు మళ్ళీ. సో పడిక్కలు ఇంకా RCBకి ఆడాలన్నమాట. వేరే అట్లకి ఆడితే సరిగ్గా ఆడలేడేమో పాపం. RCBకి పడిక్కలు అవసరం కన్నా పడిక్కలకి RCB అవసరం ఎక్కువ. అంటే మిగతా టీం వాళ్ళని కింద దింపారు అనుకుంటా, కొంచెం సెకండ్ డౌన్ అలాగా కుదరలేదు. పవర్ ప్లేలో బాగా ఆడతాడు. చెప్పకూడదు. ఏ చచ్చా, మా అమ్మ గురించి మాట్లాడు నీకు చెల్లి కాబట్టి, మా నాన్న గురించి మాట్లాడు నీకు బావు కాబట్టి, మా గురించి మాట్లాడు వాళ్ళ పెట్టలో కాబట్టి. అలాంటి అమ్మాయిని బజార్దంటావా? పీక్ డీటెయిలింగ్ బై బోయే అట్ట. ఇంకోసారి ఆడియోతో మేము వేస్తే చాట్ మొత్తాన్ని లైవ్ రిపోర్ట్ కొట్టిస్తామా అది. సారీ మరి. నాకు ఇంకా గుర్తు ఈ మ్యాచ్ లాస్ట్లో కరణ్ శర్మ స్టార్క్ని ఆల్మోస్ట్ మ్యాచ్ నెగ్గిపించేస్తాడు. ఆ రోజు ఇంకొక 6 పడి ఉంటే, కానీ ఆ రోజు పడకపోవడం వల్లే మంచిది అనిపిస్తుంది అప్పుడు. దాని తర్వాత నుంచి జాయ్. 2016లో ఫస్ట్ మ్యాచ్ RCB vs SRH. 1 down ABD scored quickly like 1 down DDP. Virat scored 65 in both matches. Sarfaraz scored 30+ in 10 balls and Rajat scored the same. ప్యారల్స్ లో అవుతున్నారు 2016ది. దయచేసి ఫైనల్ లాక్కడనే ప్లీజ్. చెప్పరా, I know what that is. కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్దంటావా? ఎన్నిసార్లు రే అందరూ మాస్ రిపోర్ట్స్ కొట్టండి రే. వద్దురే రే. నువ్వు మారవరా. పాల్టన్స్ విన్ హిట్ మ్యాన్ స్కోర్స్.
నా ఫ్రెండ్స్ ఉంటారు, సాహిత్య జైలు అందరూ, చందు, వీళ్ళందరూ హార్డ్ కోర్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అనమాట. ఇలాగ రోహిత్ శర్మ బ్యాట్కి బాల్ టచ్ అవగానే పొనకలు వచ్చేస్తాయి వాళ్ళకి. వాళ్ళందరూ నేను రాత్రి నుంచి పడుకోవట్లేదని టాక్, వాళ్ళకి కొంచెం స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తే కానీ పడుకోరు అనే స్థాయికి వచ్చింది అనమాట పరిస్థితి. సో హ్యాపీ ఫర్ ఆల్ ద ఇండియన్ ఫ్యాన్స్ అండ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్. IPL can fix my mental health. Meanwhile, my mental health when my favorite team gives a low performance. సాయి చరణ్ వర్మ ఫ్రమ్ డే బిఫోర్ యెస్టర్డే. నా బొంగ ఆడతారు వీళ్ళు. వద్దులే, కొన్ని మంత్రాలు వేసి చదువుతున్నాడు, ఎందుకు ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు. పూజ చూసి నేర్చుకోండి. హార్దిక్ బౌలింగ్ ఇన్ పవర్ ప్లే, ఫీల్డింగ్ వెన్ ఎవర్ హీ వాంట్స్, బ్యాటింగ్ వేర్ ఎవర్ హీ వాంట్స్. వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మొన్న మా ఫ్రెండ్స్తో ఎవరు టెల్లింగ్, అరే ఈ టీంని పెట్టుకుని కూడా ముంబై ఇండియన్స్ ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోతే ఎదురా అంటే, ఏమో మా హార్దిక్ మీద కొంచెం నమ్మకం పెట్టుకుంటే వెళ్ళకపోవచ్చేమో అంటున్నాడు. మేడ్ హిస్ డెబ్యూట్ at 7:30 PM, exposed blind sloggers, left the pitch at 8:10 PM, chilled in the dressing room for the rest of the match, came back at 11 PM, won the player of the match and left. అదిదా మ్యాన్, అదిదా సంగతి. సో యా, ఏం హార్ట్కి తీసుకోకండి గైస్, ఎందుకంటే మేము తీసుకోలేము, మేము మొత్తం ముదిరిపోయింది మాదంతా. ప్రణయ్, అదర్ దెన్ RCB హూమ్ డూ యూ సపోర్ట్? SRH మ్యాన్. అన్ప్రొఫెషనల్ షో ఎపిసోడ్ 3 ఎప్పుడు బ్రో? ఎపిసోడ్ 2 హిట్ అయ్యాక యాక్చువల్లీ చెయ్యాలి, ఇంకా చేయలేదు, సో చూద్దాం. హే, లైక్ ద షో ఎపిసోడ్ 2, ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ మోనికా స్వీటీ. అండ్ గైస్, ఫర్ ద వన్స్ హూ హ్యావెంట్ వాచ్డ్, ఐ హ్యావ్ డన్ ఎ షో కాల్డ్ ద అన్ప్రొఫెషనల్ షో. 2 ఎపిసోడ్లు వదిలేసా, లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్, గో చెక్ ఇట్ అవుట్. ట్రైడ్ సంథింగ్ న్యూ. సో ఆ వీడియో మొత్తం చూసి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎలా అనిపించిందో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే కామెంట్ సెక్షన్లో, ఇట్ విల్ బి నైస్. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇది మీరు ఇంట్లో అందరూ కూర్చొని కూడా చూడొచ్చు సరదాగా, అందులో ఎలాంటి కంటెంట్ లాంటివి ఏమి ఉండవు. సరదాగా ఒక గేమ్ షో. ఆ తెలుగు స్పేస్లో ఐ థింక్ ఇలాంటివి కొంచెం తక్కువ. వీ ట్రైడ్ సంథింగ్, సో కొంచెం కన్స్ట్రెంట్స్ అయ్యి కొంచెం గట్టిగానే అయింది. ఇట్ డిజర్వ్స్ యువర్ వాచ్ ఆర్ క్లిక్ మేబీ. సో గో చెక్ దట్ అవుట్ whenever you're free. Rohit and his success hits different. నాకు ఎందుకో ఇప్పుడు నేను కోహ్లీ ఫ్యాన్నే, ఇలా చాలామంది గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ చాలా ఫోకస్డ్గా మొత్తం అన్ని సెన్సెస్ అక్కడే పెట్టి చాలా ఏదో ధ్యానంలో ఆడతారనిపిస్తుంది. రోహిత్ శర్మ ఏదో లైక్ ఎవరినో దావడ మీద కొట్టినట్టు, అదేదో డైలీ ఏదో ఆ బ్యాట్ కూడా మనిషి బాడీలో పార్ట్ అయినట్టు, అలా సరదాగా లేజీ ఎలిగెన్స్ ఉంటుంది. అంటే ఏదో నేను కష్టపడుతున్నాను అన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్, నాకు రామ్ చరణ్ డ్యాన్స్ చాలా ఇష్టం, సో రామ్ చరణ్ డ్యాన్స్ చేసినట్టు కష్టపడుతున్నట్టు ఏమి ఉండదు. అది ఏదో నాకు ఇది రోజు పనే కదా, ఇది పెద్ద ఇదే సింపుల్ ఇది అన్నట్టు కొడతాడు రోహిత్ శర్మ. ఓ మై గాడ్, పెద్ద నీకు కష్టపడిపోతున్నాడు బాబాయ్, కష్టపడి కొట్టాడు అది ఇది అని ఏమి అనిపించదు. అందరూ అదే అంటారు కదా, గాడ్ గిఫ్టెడ్, బాన్ టాలెంట్ అని. అది వాళ్ళంతా రొనాల్డో అండ్ మెస్సీ ఆఫ్ ఆర్ ఇండియన్ క్రికెట్. ఇంకా రొనాల్డో ఇస్ కోహ్లీ, మెస్సీ ఇస్ రోహిత్. ఎందుకంటే మెస్సీని చాలామంది బాన్ టాలెంట్ అంటారు, రొనాల్డో హీ వాజ్ నాట్ ఎ బాన్ టాలెంట్, చాలా కష్టపడి ఫిట్నెస్ అది కొంచెం సెట్ చేసుకుని పైకి వచ్చినట్టు. సో మంచి కాంబినేషన్, ఇద్దరు కావాలి మనకి. అమ్మ ఓకే, కోహ్లీ కవర్ డ్రైవ్, రోహిత్ పుల్ షాట్, ఎప్పటికీ బోర్ కొట్టదు. ఫ్రమ్ కౌశిక్ భయ్య. ఎస్, లెజెండరీ తెలుగు కామెంటరీ పీసెస్ ఇవి. చిల్ గై కామెంటెడ్, వెన్ ఎవర్ సమ్ వన్ ఫీల్స్ లో వీ షుడ్ పుల్ అవుట్ ద బెస్ట్ ఆఫ్ అస్ లైక్ రోహిత్ పుల్స్ ద బాల్. పా, వాడ లైన్ రగ్గొడిసావు. సినారియో ఆఫ్టర్ ఫస్ట్ మ్యాచ్. జాబ్ అది ప్రస్తుతానికైతే కొంచెం స్ట్రగ్లింగ్ అండి. మీరండి? నేను కూడా స్ట్రగ్లింగ్. మరి మీరు? అంటే చిన్నప్పటి నుంచి స్ట్రగ్లింగ్ అండి. సాడ్. మీన్వైల్ LSG బౌలర్స్ మేము లైఫ్ లాంగ్ స్ట్రగ్లింగే ఉంది. అయ్యి బాబోయ్, LSG బౌలింగ్ చాలా గౌరవం ఈసారి. దిస్ స్టిల్ రిమైన్స్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మూమెంట్స్ ఇన్ IPL. 50 runs at 6:42 PM, 100 runs at match finished at 6:47, 5 minutes. అదే విల్జాక్స్ ముంబైకి వెళ్ళాక ఆడ పాప షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు మన ఆకాష్ అంబానీ. మేము డేవిడ్ని తీసుకున్నాం, వాళ్ళకి విల్జాక్స్ని ఇచ్చాం, ఆడలేదు. అంటే ఓకే, ఏదో అలా
ఈ ఇయర్ ఆడకూడదు రోయ్, మా మీద అసలు ఆడకూడదు. ఎ డెకేడ్ హ్యాస్ పాస్డ్ ఫ్రమ్ 2016 to 2026 బట్ ఇన్ అ రన్ చేస్ ద మెయిన్ గై హ్యాజన్ చేంజ్డ్. విరాట్ కోహ్లీ స్టిల్ స్టాండింగ్ టాల్, రిటైర్డ్ ఫ్రమ్ T20s and out of active cricket for months but still delivering. అండ్ రోహిత్ కోహ్లీ ఈ ఐపీఎల్ ఆడడం ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే వరల్డ్ కప్ ఉంది మాస్టర్ మనకి, మరి ఇల్లే ఆడాలి. వరల్డ్ కప్ లేకపోతే ఇంకెవరు ఆడతారు? సో యా, ఓవర్టన్ గోయింగ్ టు లీడర్ బౌలింగ్ దిస్ సీజన్. ఆడిటర్ అలా ఉన్నాడు ఫ్లెమింగ్. ఓరే బాబోయ్. ఆర్సీబీ ఫ్యాన్స్ నోయింగ్ దట్ జేకబ్ డఫీ అండ్ హెజల్వుడ్ ప్లే టుగెదర్ ఇన్ అప్కమింగ్ మ్యాచెస్. మామూలుగా ఉండదు. జేకబ్ డఫీ, జేకబ్ దయాల్ అంట. I love this franchisee from starting. When I'm seeing Virat Bhai, there was AB de Villiers, Chris Gayle. ఏమిట్రా అని అమ్మ. ఫస్ట్ థింగ్, సోషల్ మీడియా లేకపోతే మనం ఐపీఎల్కి హైప్ అనేది అంత ఈజీగా ఎక్కించుకోలేం. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ బిట్ టఫ్. 1 ball 2 runs దగ్గర ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతాడు మనోడు, స్లో బాల్ యార్కర్ వేస్తాడు మనోడు మలింగా. సో అది ఇప్పుడు మనోడు దురంధర్ అంటున్నారు, ముంబై దురంధర్ అది. ధోని ఎవరి వైపు వద్దరా అనుకుంటాను నేను అది. ఇంకా అసలు ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ కోహ్లీ గురించి మాట్లాడుతూ ఈ 6 గురించి మాట్లాడకపోతే పాపం. హ్యాకరే బాయ్ హ్యాకర్. స్ట్రైట్ లాఫ్ట్ అది భలే ఉంది. అది ఆర్ఆర్కి ఫీల్డింగ్ సెట్ హే ఆజ్. ఓ జడేజా ఉన్నాడు కదా, ఓడి అమ్మ ఎలివేషన్. గైస్ ఈ రీల్ చూసా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యా. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే దిస్ ఆర్ నాట్. లాస్ట్ టైం ఆర్సీబీ ఫైనల్స్కి వెళ్ళాక మొక్కుకున్నా, ఎస్ ఆర్సీబీ నెగ్గితే తిరుపతి మెట్లు ఎక్కొచ్చి దర్శించుకుంటా అని. వెళ్ళను కదా లాస్ట్ ఇయర్, అది ఎవరికి చెప్పలేదు ఇప్పుడు దాకా. జస్ట్ మొక్కుకున్నా అని తెలుసు కానీ దేని గురించో చెప్పలేదు. జస్ట్ దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. ఇంకా కలుద్దాం మనం. దెర్ ఆర్ మోర్ వీడియోస్ కమింగ్ ఫర్ దిస్ ఐపీఎల్ సీజన్. సో నేను మ్యాచ్లు చూస్తూ ఇలా కొంచెం వైబోదాం, ఇలా మీమ్స్ చూస్తూ అది ఇది కొంచెం ఇంటరాక్ట్ అవుతూ మీరు కూడా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో చెక్అవుట్ మై షో. లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.